హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. హాయ్ అందరికీ. ఈరోజు చెప్పబోయే ఒక టాపిక్, ప్రతి ఒక్కరికి ఎలాంటి వారికైనా మనం ఆరోగ్యం పరంగా కానీ డబ్బు పరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా కానీ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఈరోజు నేను మన వరంగల్కి ఆ సార్ వస్తే ఆయనను కలిసి వచ్చినా కాబట్టి ఆయన చెప్పిన కొన్ని మాటలు మనతో షేర్ చేసుకోవాలన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. మన ప్రజెంట్ వెంకటాపురం కానీ సంగెం మండల్ కానీ ఈ మండలంలో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేసి ఆ డాక్టర్ని ఇక్కడికి తీసుకురా అంటే మనం ఒక 50 మెంబర్స్ ఫిలప్ అయితే చాలు. ₹1 మనకు ఖర్చు లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆ డాక్టర్ వస్తాడు. మనకు అవగాహన సదస్సు ఎట్లా ఉంటుందంటే, ఇక లైఫ్లో మనకు హాస్పిటల్ ముఖం చూసే అవసరం కూడా అసలు ఉండదని నా యొక్క గట్టి నమ్మకం. ఎందుకంటే ఈరోజు విన్న మీటింగు బ్లడ్ మొత్తం ఇక ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా నేను ఈ లైఫ్ను ఇంకా కేర్ లేకుండా, చేతిలో డబ్బు లేకుండా, సేవింగ్స్ లేవు, ఏం లేవు కానీ అన్నీ ఉన్నాయని ఒక బల్బుతో బ్రతుకుతున్నాను తప్ప వేరే ఏం లేదు. కాబట్టి దయచేసి ఒకసారి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి నేను చేసే ఒక విన్నపం ఏంటంటే, అందరం కలిసి ఆ డాక్టర్ని ఇక్కడికి పిలిపించుకొని ప్రతి ఒక్కరం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామన్న ఒకే ఉద్దేశంతో, నాకు జరిగిన మంచి ప్రతి ఒక్కరికి జరగాలన్న ఒకే ఒక కాన్సెప్ట్తో, నాకు జరిగిన చెడు ఇంకెవ్వరికి జరగొద్దన్న ఒకే ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పరంగా ఎన్నో సంవత్సరాల కాంచి ఎన్నో డాక్టర్లు కలిసి ఉండొచ్చు. ఏ ప్రాబ్లం అయినా ప్రతి నెల పోయి మందులు తీసుకొని వచ్చి చేయడం తప్ప పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏదీ లేదు. ఇప్పుడు నేను చెప్పే డాక్టర్ మొత్తం ప్రతి ఎలాంటి రోగానికైనా పర్మనెంట్ సొల్యూషన్. మళ్ళీ మెడిసిన్ మొహం కూడా మనం చూడొద్దు. ఒక 2 నెలలు 3 నెలలు దాన్ని వాడితే మెడిసిన్ ముఖం కూడా మనం చూడొద్దు. అది 100కు 1000% నమ్మకం అని ప్రతి ఒక్కరికి విన్నపించి చెప్తున్నాను. దయచేసి ఎవ్వరిని ₹1 ఆశించేది ఏం లేదు. అందరం వెళ్ళి ఒక్కసారి నేను నెంబర్ పెడతాను, 9989417556. ఈ నెంబర్కి ప్రతి ఒక్కరు హాయ్ అని కామెంట్ చేసి డాక్టర్ని తీసుకురండి అని ఒకే ఒక కాన్సెప్ట్, ఒకే ఒక కామెంట్ పెడితే 100% ఆ డాక్టర్ని ఇక్కడికి దింపుదాం. మన సంగెం మండలం నుండి ఒక్కరు కూడా ఇక నుండి హాస్పిటల్ పాలు కావద్దనే ఒకే ఒక కాన్సెప్ట్. పెద్ద రోగం యాక్సిడెంట్ కాకుండా ఈ చిన్న రోగాలు ఎలాంటి వచ్చినా కానీ మళ్ళీ మనం హాస్పిటల్